అంతర్వేదిలో రత్నం దగ్ధం అవటం దగ్గర నుంచి మొదలు పెడితే అది సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా అదేమైందో తెలియదు. అప్పుడేమన్నారు, అంతర్వేది రథం దగ్ధం అయినప్పుడు ఏమన్నారు, ఎలికే తగలబెట్టింది అన్నారు. ఎలికే కదా, ఏదో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు, ఎలికి తగలబెట్టింది అన్నారు. కోతి తగలబెట్టింది అన్నారు. తర్వాత మనం అనంతపురం జిల్లాలోనూ కర్నూలు బాటలోనూ విద్యుత్ వైరు పడి పాపం పిల్లలు ఒక 10 మంది చనిపోయారు ఆటోలో. అది చనిపోతే అప్పుడు ఏమన్నారంటే ఉడత కొరికిందన్నారు. ఉడత హై టెన్షన్ వైర్లను కొరికితే అది కింద పడి చనిపోయారు అన్నారు. తర్వాత లిక్కర్ మద్యం చాలా వరకు అది అంతా పోయింది, మాయమైపోయింది, అది దొంగతనం చేయబడి లేదు అది ఎలికలు తాగినాయి అన్నారు. లిక్కర్ని గవర్నమెంట్ లిక్కర్ ఎంత అంత బాగున్నాయని అది డ్రింక్ మళ్ళీ అవి తాగినాయి అట్ట. అవి పోయి ఉంటే చచ్చిపోయి ఉంటాయి దెబ్బకి, మనుషులే చచ్చిపోయారండి బాబు, ఆరోగ్యాలు పోయి చచ్చిపోయారు. మనకెవరో ఎందుకు, అతని పేరేంటి ఆ సినిమా ఆర్టిస్టు, డాన్స్ డైరెక్టర్ అండ్ రాకేష్ మాస్టర్, ఆయన అదే రాకేష్ మాస్టర్. ఆయన అక్కడ పోయి భూమి బీరు కొనుక్కొని ఒకటి తాగి చూపించాడు, మేము భూమి బీరు తాగుతున్నాం, ఇదేమైద్ది ఏందా అన్నాడు. హైదరాబాద్ వచ్చేటికి అడ్డం పడ్డాడు. 3వ రోజు పోయి ఉస్మానియా చేరి పుట్టుకొని పోయాడు, పాపాడు చనిపోయాడు. మరి ఎలికలు దాగి ఎలా ఉంటాయి అంటే, ఈ జరిగినటువంటి సిరీస్ని మనం గమనిస్తే అన్నీ వింతలేనండి, అన్ని రికార్డులు బద్దలు కొట్టినాయే. నిజంగా ఈ చెప్పేటువంటి కథనాలు చెప్పేటువంటి వాళ్ళు ఎవరన్నా గనక, వాళ్ళు గనక నిజంగా సినిమాల్లోకి వచ్చి గనక, వాళ్ళు డైరెక్షన్ గనక, వాళ్ళు కనుక స్క్రిప్ట్ రాయటం మొదలు పెడితే వామ్మో, అసలు వరల్డ్ రికార్డ్స్ అన్నీ వీళ్ళే బద్దలు కొట్టేటువంటి వాళ్ళు. మరి వాళ్ళని తీసుకురావాలి. ఇక అట్లాగే మనం చూస్తే కృష్ణా జిల్లా పెనమలూరులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఫైల్స్ దగ్ధమైనవి, గన్ల ఫైల్స్ దగ్ధమైనవి. దీంట్లో పెద్దిరెడ్డి ఫోటోలతో ఉన్నటువంటి ఆయన సంతకాలు పెట్టినటువంటి ఫైల్స్ అని తగలబడి అనేటువంటి డెలిగేషను. తర్వాత మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం 22A సంబంధించినవి తగలబడినాయి. అక్కడ తగలబడినప్పుడు ఏమన్నా విద్యుత్ వైర్ అన్నారు, ఇక్కడ తగలబడి షార్ట్ సర్క్యూట్ అన్నారు. ఇక తర్వాత పోలవరం భూసేకరణ పరిపాలనా కార్యాలయం ఆఫీసులో తగలబడిన దాంట్లో ఆ కాలువలకు సంబంధించిన భూసేకరణ చెల్లింపులకు సంబంధించినటువంటి మొత్తం తగలబడినాయి. దానికి ఇంకోటి ఏదో రీజన్ చెప్పారు. ఇక తర్వాత టీటీడీ పరిపాలనా భవనంలో ఏమన్నా పైన దీపం పెడితే ఆ దీపం కింద పడి అది తగలబడిందని చెప్తున్నారు. ఈ చెప్పేటువంటి సాకులన్నీ అంటా ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. సరే, ఇట్లాంటివి ఎన్ని ఒకటి కాదు కదా. ఎక్కడైతే అవినీతి జరిగిందో ఆ రూమ్లోనే అగ్ని ప్రమాదం. ఇప్పుడు మిగిలింది ఏంది, ఎక్సైజు, ఫైబర్ నెట్ దానికి తాళాలు వేశారు, ఎక్సైజ్ దానికి తాళాలు వేశారు. మరి ఎక్కడైతే తాళాలు వేశారో అక్కడ మాత్రం జరగట్లా, ఎక్కడైతే తాళాలు ఓపెన్ చేసి ఉన్నాయో, ఎక్కడైతే సిబ్బంది ఉంటున్నారో అక్కడ మాత్రం జరుగుతున్నాయి. ఏంటి మరి ఆ మ్యాజిక్ ఏంటి? ఇప్పుడు ఎక్సైజ్ జరగలేదు, ఎందుకు జరగలేదు? అక్కడ తాళాలు వేసి ఉన్నాయి. ఫైబర్ నెట్ జరగట్లేదు, ఎందుకు? అక్కడ తాళాలు వేసి ఉన్నాయి. వీళ్ళ కంట్రోల్లో ఉంచేసినాయి కాబట్టి ఏం కుదరట్లేదు. ఎవరైతే ఎక్కడైతే అనుమానాలు వచ్చి తాళాలు వేసి అక్కడ ఎవరిని పానీయకుండా ఉంచారో అక్కడ మాత్రం ఏం కావట్లేదు. ఎక్కడైతే ఓపెన్గా పెట్టి అక్కడ సిస్టమ్ పనిచేసుకుంటున్నారో అక్కడ మాత్రం తగలబడుతుంది. ఎంత దుర్మార్గం అండి ఇది అసలు. ఏం మురళి, ఏంటి దీని మీద ప్రభుత్వం ఏమన్నా బైట్స్ ఉన్నాయా? ఒకసారి ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. ఎవరో ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎవరు ఇక్కడ డిస్ట్రిక్ట్లో? ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉన్నాడు అక్కడ, డిప్యూటీ కమిషన్ ఉన్నాడు కదా జిల్లాలో, ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? బీ క్లియర్. అడ్మినిస్ట్రేషన్ ఇంకా నిద్రపోతున్నారు మీరు. చూస్తున్నాను, నేను చెప్పాను 95 CM అని చెప్పాను నేను, ఇంకా మీకు అర్థం కాలా. మర్యాద చెప్తే మీకు అర్థం కావడం లేదు, అందుకే ఇప్పుడు యాక్షన్లోకి వస్తున్నా. మర్యాద అయిపోయింది, ఇప్పుడు యాక్షన్ కూడా ఉంటుంది. బీ కేర్ఫుల్. నువ్వేం ప్రేక్షకుడు కాదు ఇక్కడ, ఇవన్నీ సూపర్వైజ్ చేసుకోవాలి. అందరూ ఇట్లే తయారైపోయారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం భ్రష్టు బట్టి మీరందరూ ఇష్టారాజ్యంగా అనుకుంటున్నారు. మంచిది కాదు అది. సమాజ హితం కోసం పనిచేసేటప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. మదనపల్లి ఫైల్స్ కాలిపోయినాయి. ఒకసారి నిద్ర లేచి చూశాను నేను, మదనపల్లి ఆఫీస్ షార్ట్ సర్క్యూట్ అన్నారు. నాకు అనుమానం వచ్చింది, షార్ట్ సర్క్యూటా, మళ్ళా వివేకానంద రెడ్డి గొడ్డలి వేట, ఏం జరిగింది ఇది? ఎందుకంటే అనుభవం ఉంది, అప్పుడు కూడా నేను ఇదే అన్నారు. నా దగ్గరికి వచ్చి ఫస్ట్ మీరు పేపర్లో చూస్తే ఏమి ఇచ్చారో మీకు కూడా గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే రిపీట్గా చెప్తున్నా. గుండెపోటుతో చనిపోయాడంటే అందరం కూడా నమ్మాం. నమ్మిన తర్వాత రూమ్లో గోడలంతా కూడా రక్తం ఉంది, కడిగేశారు. అంటే ఎంత ధైర్యం ఉండాలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. దుర్మార్గమైన వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారు. కరుడుగట్టిన ఉగ్రవాదులు, కరుడుగట్టిన నేరస్తులు రాజకీయ ముసుగులోకి వచ్చి మాట్లాడితే అది జరిగిపోయింది, ఇది జరిగిపోయిందని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. వాళ్లే తప్పులు చేసి గుడ్డగాల్చి మన ముఖాన్ని వేసి తుడుచుకోమంటారు. అది సార్
చాలా క్లియర్ కట్గా ఆయన బాగా రిలీజ్ అయ్యారండి ముందు జాగ్రత్తగా క్లారిటీ ఉంది. సరే ఏం చూద్దాం. మురళి సార్ ఏంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సార్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మొత్తం మీద 5 కార్యాలయాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినాయి సార్. ఒకటి మొట్టమొదటగా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి ఫైల్స్, సీడీలు, హార్డ్ డిస్క్లు తీసుకెళ్లి తగలబెట్టేశారండి డ్రైవర్ నాగరాజు. అందులో అప్పటికే డ్రైవర్ నాగరాజు అదుపులోకి తీసుకున్నారండి. ఇది జూలై 3వ తేదీన జరిగిందండి. మాజీ చైర్మన్గా ఉన్నటువంటి షమీర్ శర్మ, పెద్దిరెడ్డి పాత్రలు ఉన్నాయని అనుమానం. ఆ నేపథ్యంలో అక్కడ కొంతమంది అధికారులని అదుపులోకి తీసుకుని దాని మీద ఇంకా విచారణ జరుగుతుందండి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో విచారణ జరుగుతుంది. అసలు ఏం ఫైల్స్ అయినా ఏంటి అనేది విచారణ జరుగుతుంది. అయితే ప్రభుత్వం మాత్రం విచారణ కొంత గోప్యంగా ఉంచుతుంది, బయటికి రానివ్వట్ల. అసలు ఏమేం జరిగింది ఏంటో తెలుసుకునే అవసరం. నెక్స్ట్ అదే రకంగా చూస్తే కనుక మదనపల్లికి సంబంధించి చూస్తే ఆల్రెడీ జూలై 17 అదే జూన్ 31వ తారీఖున మదనపల్లిలో జరిగిందండి. మీరు కూడా అక్కడికి వెళ్ళారు, లైవ్ డిబేట్ చేశారు. అక్కడ భూములకు సంబంధించిన స్కామ్ అండి. నెక్స్ట్ ఆగస్టు 17వ తారీఖున టీటీడీ బోర్డులో జరిగిందండి. టీటీడీ బోర్డులో వైకుంఠంకి సంబంధించినటువంటి 1350 కోట్ల రూపాయల నిధులకు సంబంధించిన అంశంపై అక్కడ ఫైల్స్ దగ్ధమైనండి. ఇక ధవళేశ్వరానికి సంబంధించి చూస్తే కనుక పోలవరం ఎడవ కాలువకు సంబంధించినటువంటి 4021 ఎవరైతే నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులకు సంబంధించి ఫైల్స్ దగ్ధమైనండి. అది ఎప్పుడు ఫైల్స్ దగ్ధమైనా అది శనివారం కానీ ఆదివారం కానీ దగ్ధమైనండి. ఏ కేసు చూసినా కూడా ఆ 2 రోజుల్లోనే ఫైర్ అయిందండి. ఆ 2 రోజుల్లో కూడా ఉన్నతాధికారులు కానీ ఆ సంబంధిత విభాగాధికారులు కానీ ఎవరు ఉండరండి, వారంతా సెలవులో ఉంటారు. నైట్ అగ్ని ప్రమాదం జరిగిపోతే ఫైల్స్ దగ్ధం అయిపోతాయి. మరుసటి రోజున వస్తే చిత్తు కాగితాలు ఎందుకు పనిచేయని కాగితాలు తీసేసి తగలబెట్టామని చెప్పి మళ్ళీ అధికారులను వివరిస్తారు. దీంతో ప్రభుత్వం సీరియస్ అయి విచారణకు ఆదేశిస్తే కనుక అసలు రంగు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందండి. అటు మదనపల్లిలో చూసిన 21A సంబంధించి 950 ఎకరాల భూమికి సంబంధించినటువంటి పత్రాలు దగ్ధం అయిపోయారండి. పోలవరానికి సంబంధించి దాదాపుగా కూడా దేవీపట్నం మండలంలో దాదాపుగా 14 గ్రామాలకు సంబంధించినటువంటి నిర్వాసులకు చెల్లించవలసినటువంటి నగదుకు సంబంధించినటువంటి అవకతవకలకు సంబంధించిన ఫైల్స్ దగ్ధం అయిపోయాయి. అది చిత్తుగాంతాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డిఈ గారు చెప్పారండి. వెంటనే కలెక్టర్ సీరియస్ అయ్యి ప్రైమరీగా ఒక 4 మీద సస్పెండ్ వేటేసిందండి ఆవిడ కలెక్టర్. నెక్స్ట్ దాని మీద విచారణకు ఆదేశించారు. విచారణ జరుగుతుందండి. 4000 కోట్లు అంటే అది నిజంగా కూడా వాళ్ళంతా గిరిజనులకు సంబంధించిన దేవీపట్నం గ్రామాలకు సంబంధించిన ఒక పక్కన ఇల్లు కోల్పోయారు, వారికి ఇవ్వాల్సిన నగదుకు సంబంధించి. అంటే ఇలా చూస్తే కనుక ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా గతంలో సార్ 2019 నుంచి 2024 వరకు శుక్రవారం వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు భయపడేవారండి, ఎవరిని అరెస్ట్ చేసేస్తారని భయం ఉండేదండి. కానీ ఇప్పుడు శనివారం వస్తే ఏ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిపోద్ది, ఆదివారం వస్తే ఏ ప్రభుత్వ కార్యాలయం ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది ఒక భయం అయితే కలుగుతుందండి. అక్కడ ఎవరు బలైపోతారో తెలియనటువంటి పరిస్థితి అండి. సో ఓవరాల్ గా చూస్తే ఇప్పటి వరకు కూడా గడిచిన అంటే 2 నెలలు అవుతుందండి ప్రభుత్వం వచ్చి. ఇప్పటి వరకు 5 విభాగాల్లో అంటే 5 ప్రభుత్వ శాఖల్లో అగ్ని ప్రమాదాలు జరిగినాయండి. ఇంకా ముందు ఎవరి వరకు జరగబోతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం కొన్నిటిపై ముందుగా ఇందాక మీరు చెప్పినట్టు ఫైబర్ గ్రిడ్కి సంబంధించి కానీ లేకపోతే మధ్యాహ్నానికి సంబంధించి అప్రమత్తమై ఆ కార్యాలయాలను కూడా తాళాలేసి పోలీస్ బందోబస్తు పెట్టడం వల్ల అక్కడ జరగలేదండి. ఇలాంటి ఇంకా చాలా శాఖల్లో ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటిపై కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది సార్. ఓకే రైట్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ రకంగా ఇంత కొంతమంది తెగించి ఈ రకంగా తగలబెడుతున్నారంటే నిజంగా వాళ్ళకి ఎంత ధైర్యం, ఎంతటి ప్రభుత్వాల మీద, ప్రజల మీద, వ్యవస్థల మీద ఎంతటి అఘోరం అనేది ఆలోచించాలి. అంటే అధికారుల పాత్ర ఉంది కాబట్టి వాళ్ళ పాత్ర బయటపడుతున్న ఉద్దేశంతో వాళ్ళంతటా వాళ్ళే నెక్స్ట్ అధికారులే చేస్తున్నారు.